చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఎవ్వరికీ లేదు, నేను చాలా హైజీన్గా ఉంటాను, కానీ నాకు ఈ స్కిన్కి సంబంధించిన ఇచింగ్ కానీ ఎలర్జీస్ కానీ స్పాట్స్ కానీ దురద కానీ వస్తుంది, ఎందువల్ల వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. దీనికి మీరు వాడే కొత్త బట్టలు ఒక కారణం అవ్వండొచ్చు. ఎందుకో తెలుసా? మీరు తీసుకొచ్చుకున్న తర్వాత కొత్త బట్టల్ని అలాగే వేస్తుంటారు. ఏంటో బర్త్డే అనో, లేకుంటే మ్యారేజ్ డే అనో, లేకపోతే ఇంకోటనో, ఫంక్షన్స్, పండగలు, అలాంటి సందర్భాల్లో మన కొత్త బట్టల్ని షాప్లో కొన్న తర్వాత తీసుకొచ్చి అలాగే వేస్తుంటాం. అలా ఎప్పుడూ వేయకండి. ఎందుకు అనంటే, మీరు తీసుకొచ్చిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఎంతోమంది వాటిని ట్రయల్ చేసి ఉంటారు. ఆ ట్రయల్ చేసిన వాళ్ళు ఎవరికో ఒకరికి స్కిన్కి సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ టీషర్ట్కు ఏ చిన్న పిల్లర అంటినా కూడా, అంటే ఫంగల్కి సంబంధించిన ఏ చిన్న మాలిక్యూల్స్ అంటుకున్నా కూడా అది మీకు స్కిన్ ఎలర్జీగా మారే అవకాశాలు 100కు 100% ఉంటాయి. కాబట్టి మీరు కొత్త బట్టల్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని హైజీన్ చేసుకోవడానికి వాటిని డెటాల్లో కానీ లేదా ఇతర లిక్విడ్స్తో కానీ వాటర్లో ముంచి డిప్ చేసి ఎండేసిన తర్వాత మాత్రమే వాడండి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, చర్మ వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు.